మిమ్మల్ని చూసి. అలాగే మీ చేత ఈ వేడివేడి పాలు తాగించి వెళ్దామని వచ్చాను. పాలా అని అంత నీరసంగా అంటావేంటే? ఇలా పాలు తాగి నువ్విలా కలకలలాడుతుండాలి మనవరాలా. ఏంటి బామ్మగారు ఇలా వచ్చారు? ఓ, అమృతకి పాలు తీసుకొచ్చారా? అవునే, తాగమంటే కబుర్లు చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అక్కకి పాలు తాగడం ఇష్టం లేదని అర్థం. అయ్యయ్యో, అలా అయితే పాలన్నీ వృధా అయిపోతాయిరా. ఎందుకు వృధా అవుతాయి? నువ్వు తాగు. నేనా? ఎందుకంత బిగిసిపోతున్నావు? ఈ పాలల్లో ఏం కలిపావేంటి? చెప్పు, ఏం కలిపావు? ఇదేంటి, ఇది గదవాయించి అడుగుతుంది. అంటే శేఖర్ గారు పొడి ఇవ్వడం, ఆ పొడిని నేను పాలలో కలపడం చూసిందా ఏంటి? ఏం కలిపావని అడుగుతుంది, చెప్పు బామ్మ. ఏం కలుపుతాను? పంచదార కలిపాను. అంతేనా? ఇంకేమి కలపలేదా? ఇది చెప్పడానికి ఇంత భయపడ్డావెందుకు బామ్మ? అంటే అది. సరే, పాల గ్లాస్ ఎక్కడ పెట్టేసి వెళ్ళు. అమృత తాగకుండా ఎలా వెళ్తాను? అబ్బా, తను తాగుతుందిలే, నువ్వు వెళ్ళు. నిజంగా తాగుతుందా? తాగుతుందిలే. మర్చిపోవద్దు, తాగాలి. తాగుతాలే బామ్మ, నువ్వు వెళ్ళు. పాపం, బామ్మ ప్రేమతో తెచ్చింది కదక్క, తాగొచ్చు కదా. వికారంగా ఉంటుంది. కొంచెం తాగు. ఆనంది, ఎందుకు? మర్ది గారు పిలుస్తుంటే ఎందుకంటావంటే? వెళ్ళు. అక్క, మర్ది గారు కాదు, అశ్విన్ 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 అశ్విన్.